సీఎం జగన్ మనస్తత్వం విశ్లేషించడానికి 1,00,000 హై ఎండ్ కంప్యూటర్లు కావాల్సి ఉంటుంది. లేకపోతే అతని మనస్తత్వం విశ్లేషించడం కష్టమే. ఎందుకంటే ప్రస్తుతం జగన్ పార్టీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఈ పరిస్థితి ఆయన కల్పించుకున్నదే. సిట్టింగ్ లో కనీసం 94 మందికి సీట్లు ఇచ్చేది లేదని చెబుతూ ఆయన పార్టీలోని వివిధ వర్గాలను రెచ్చగొట్టారు. దాంతో అందరూ పార్టీ వీడిపోతున్నారు. అయినా సరే జగన్ తన పట్టు మీదే ఉన్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు విశ్లేషిస్తే జగన్ కొంతమందిని చేరదీసి ప్రతిపక్ష నాయకులను బూతులు తిడితే టికెట్ ఇస్తానని చెబుతున్నాడట. ఇంతకన్నా దారుణం ఉంటుందా? కానీ జగన్ మాత్రం అదే చేస్తున్నారు. తనపై తన పార్టీపై విధేయత చూపాలి అనుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై బూతులతో విరుచుకుపడాలని, వారి కుటుంబాలని దూషించాలని నేరుగా చెబుతున్నారు. రాజకీయంగా చేసే విమర్శలు తనకు నచ్చవని, వ్యక్తిగతంగా కించపరచాలని, కుటుంబాలను తిట్టాలని, అప్పుడే తాను విశ్వసనీయమైన నేతగా భావిస్తానని సంకేతాలు పంపుతున్నారు. టికెట్ డౌట్ లో పెట్టి బూతుల పోటీ చాలా మంది నేతలకు టికెట్లు ఉండవని జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ప్రచారం చేస్తోంది. ఇలా కంగారు పడి తమ దగ్గరకు వస్తున్న వారందరికీ సజ్జల నుంచి వస్తున్న మొదటి సూచన ఇదే. మీ నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టాలని సూచిస్తున్నారు. చంద్రబాబు పవన్లపై ఎంతగా తిట్లతో విరుచుకుపడితే మీకు అంత ప్లస్ అవుతుందని చెబుతున్నారు. వారిలో కొంతమంది తమకు ఇంతకంటే చాయిస్ లేదని నోరు విప్పుతున్నారు. కానీ చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. టికెట్ ఇవ్వకపోయినా ఇతర పార్టీల్లో చేరకుండా చేసే ప్లాన్ వైసీపీ నేతలకు బూతుల పోటీలు పెట్టడం వెనుక సజ్జల మార్క్ కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టికెట్ ఇవ్వకపోయినా వారు జనసేన టీడీపీలోకి వెళ్లకుండా ఆయా పార్టీల నేతలను వ్యక్తిగతంగా తిట్టిస్తున్నారని అంటున్నారు. పేర్ని నాని, రోజా, వల్లభనేని వంశీ, అమర్నాథ్ సహా ఎంతో మంది నేతలకు టికెట్ ఇవ్వకపోయినా వారికి మరో దిక్కు లేదు. అంతగా నోరు పారేసుకున్నారు. మరి ఇలా అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకు అదే ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం మారితే టార్గెట్ అవుతామని సైలెంట్ గా ఉంటున్న నేతలు రాజకీయాలను వ్యక్తిగత కక్షలుగా మార్చిన జగన్ రెడ్డి ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలో నివాసం ఉంటారో తెలియదు. కానీ తాము మాత్రం చచ్చినట్లుగా ఏపీలో ఉండాలని ఎక్కువ మంది వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఎన్నికలకు ముందైనా కాస్తంత సంయమనం పాటిస్తే బెటర్ అని అనుకుంటున్నారు. రాజకీయంగా విమర్శలు చేస్తాం కానీ వ్యక్తిగత దూషణలు చేయలేమని ఎక్కువ మంది తప్పుకుంటున్నారు. సీఎం జగన్ 94 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించబోతున్నారు. వీళ్ళందరికీ జగన్ రెడ్డిపై కసి తీర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే బూతుల పరీక్ష పెడుతున్నారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం 3 స్థానాలు వైసీపీ ఖాతాలో పడాలి. 3 స్థానాల కోసం ఒక్కో స్థానం కోసం 58 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇప్పుడు సీఎం జగన్ 90 మందికి టికెట్లు నిరాకరిస్తున్నారు. వారిలో 40 మంది ఇంత జరిగాక కూడా వైసీపీకి ఎందుకు ఓటేయాలని అనుకుంటే ఓ రాజ్యసభ సీటు ఎగిరిపోతుంది. ఇది వైసీపీ పెద్దల్ని కలవరానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండటంతో విపక్ష పార్టీలతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికల నాటికి ఏపీలో పోలింగ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి చెప్పినట్లుగా వినాలని ఏమీ ఉండదు. అప్పటికే మొత్తం తేలిపోతుంది. ప్రభుత్వం మారిపోతుందని నమ్మితే ఎమ్మెల్యేలు అంతా జగన్ రెడ్డి అభ్యర్థులకు కాకుండా టీడీపీ అభ్యర్థుల్ని నిలబెడితే వారికే ఓటేస్తారు. అభ్యర్థుల్ని మార్చి రెంటికి చెడ్డ రేవడి అవుతున్నామా అని వైసీపీలో ఇందుకోసమే కంగారు ప్రారంభమైంది.